ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ రావడం శుభపరిణామని టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా గంగపాలెంలో ఇండస్ట్రియల్ పార్కు ఆయన అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్ఎంఈ ప్రాజెక్టు వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా అధికారులు కూటమి నాయకులతో కలిసి వీక్షించారు. వర్చువల్ ద్వారా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఆర్డీఓ గారు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏదైతే ఈ జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎంఎస్ఎంఈ పార్కుని మరి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో, వివిధ నియోజకవర్గాల్లో వర్చువల్ ద్వారా ఈ ఎంఎస్ఎంఈ పార్కులన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ గంగపాలెం, సర్వేపాలెం ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది మన నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఇప్పటి వరకు ఇక్కడ పరిపాలించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతం గురించి ఆలోచించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ వారిని ఆకర్షిస్తూ మారుమూల ప్రాంతమైనటువంటి గంగపాలెంలో కూడా ఈరోజు మనం పార్కును శంకుస్థాపన చేసుకున్నాం. దీని ద్వారా ఈ పార్కుకి ప్రభుత్వం 40 ఎకరాల 29 సెంట్లు ఈ పార్క్ అభివృద్ధి కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలంలో రోడ్లు కానీ, కరెంటు కానీ, నీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి మరి ఇష్టంగా ఉంటున్నారో వారికి ఇక్కడ పార్కుల్లో స్థలం కేటాయించి పరిశ్రమలు ఎవరైతే పెట్టుకోగలరో వారు తెచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్ని, వాళ్ళు తెచ్చిన డిపిఆర్స్ని వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి వారికి ఇక్కడ స్థలం కూడా మంజూరు చేసేటటువంటి కార్యక్రమం ఎంఎస్ఎంఈ పార్క్.